వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సెకండ్ లోని ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్లో 114వ రోజుకు శుభ స్వాగతం. ఈరోజు ఋషులు, దేవతలు మరియు ఆశ్రమాలు ఈ యొక్క థీమ్ బేస్డ్ మహాభారతం కి సంబంధించి 40 క్వశ్చన్స్ని మీరు చూడబోతున్నారు. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, మహాభారత రచయిత ఎవరు? ఆన్సర్ వ్యాస మహర్షి. వ్యాసుడు ఎవరి కుమారుడు? పరాశర మహర్షి మరియు సత్యవతి యొక్క పుత్రుడు. అంటే వీళ్ళకు పెళ్లి కాకుండానే వ్యాసుడు జన్మించాడు. పెట్టుకోండి. వ్యాస మహర్షి ఎక్కడ జన్మించాడు? యమునా నదిలోని ద్వీపంలో వ్యాస మహర్షి జన్మించాడు. తర్వాత వ్యాసుడు మహాభారతం ఎవరితో రాయించాడు? వినాయకుడు, గణపతితో. తర్వాత వ్యాసుడు తన శిష్యుడు ఎవరు? వైశంపాయనుడు. ఈ వైశంపాయనుడి ద్వారానే మహాభారత కథని మానవ జాతికి అందించాడనమాట వ్యాసుడు. మహాభారతం మొదట ఎవరికి చెప్పబడింది? జనమేజయ మహారాజుకి చెప్పబడింది. ద్రోణాచార్యుడు ఎవరి కుమారుడు? భరద్వాజ మహర్షి కుమారుడు. భీష్ముడు, ద్రోణుడు ఎవరి వద్ద విద్య నేర్చుకున్నారు? ఆన్సర్ పరశురామ మహర్షి వద్ద. పరశురాముడు ఎవరి అవతారం? శ్రీ మహావిష్ణువు అవతారం. ద్రోణాచార్యుని ఆశ్రమం ఎక్కడ ఉంది? హస్తినాపురం సమీపంలో. వ్యాసుడు మొదట తపస్సు చేసిన ప్రదేశం ఏది? బదరికాశ్రమం. తర్వాత అర్జునుడు పశుపతాస్త్రం ఎక్కడ పొందాడు? హిమాలయాల్లో శివుని యొక్క అనుగ్రహంతో. తర్వాత ద్రోణాచార్యుని కుమారుడు ఎవరు? అశ్వత్థాముడు ఏ దేవుని అంశ? శివుని యొక్క అంశ. కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం ఎక్కడ ఇచ్చాడు? ఆన్సర్ కురుక్షేత్ర యుద్ధ భూమిలో. గీతోపదేశ సమయంలో అర్జునుని రథసారథి ఎవరు? శ్రీకృష్ణుడు. కృష్ణుడు ఏ అవతారం? శ్రీ మహావిష్ణువు అవతారం. శకుని ఆరాధ్య దేవుడు ఎవరు? ఆన్సర్ శివుడు. మార్కండేయ మహర్షి ఎవరికి ఉపదేశం ఇచ్చాడు? యుధిష్ఠిరునికి వనపర్వంలో ఉపదేశం ఇచ్చాడు. సావిత్రి కథ ఎవరు చెప్పారు? మార్కండేయ మహర్షి చెప్పారు. లోమస మహర్షి ఎవరు? యుధిష్ఠిరునికి యాత్రలో మార్గదర్శకుడు. అష్టావక్రుడు ఎవరి కుమారుడు? ఖగోళ మహర్షి కుమారుడు. అష్టావక్ర మహర్షి ప్రసిద్ధి చెందిన గ్రంథం ఏది? అష్టావక్ర గీత. సంజయుడు ఎవరి ఆశీర్వాదంతో దివ్య దృష్టి పొందాడు? వ్యాస మహర్షి ఆశీర్వాదంతో. భీష్ముడు ఎవరి ఆశీర్వాదంతో మరణాధికారి అయ్యాడు? ఆన్సర్ తల్లి గంగాదేవి ఆశీర్వాదంతో. పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించారు? లోమస, మార్కండేయ, వ్యాసుల ఆశ్రమాలను ఆశ్రయించారు. ఇక్కడ మీరు 3735 బిట్ని అబ్జర్వ్ చేస్తే తల్లి గంగాదేవి ఆశీర్వాదంతో అన్నారు కదా, మరి తండ్రి పేరు ఏంటి అంటే, ఇప్పుడు చెప్పాను కదా నేను మీకు ఇందాక, ఈ పరాశర మహర్షి సత్యవతి మరియు ఇక్కడ ఈ గంగాదేవి వీళ్ళిద్దరూ కూడా భీష్ముని యొక్క తల్లిదండ్రులు. అంటే భీష్ముడి యొక్క తండ్రికి 2 భార్యలు అనమాట. సో ఆ స్టోరీస్ అన్ని కూడా నేను మీకు మొన్న వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు వాటిని వాచ్ చేయగలరు. తర్వాత దూర్వాస మహర్షి ఎవరికి వరం ఇచ్చాడు? ఆన్సర్ కుంతీదేవికి. కుంతికి దూర్వాసుడు ఇచ్చిన వరం ఏమిటి? ఏ దేవతనైనా ఆహ్వానించి పుత్రుడు పొందగల శక్తి. సో నేను కుంతీదేవికి సంబంధించి కూడా ముఖ్యమైన పాయింట్స్ అని కూడా నిన్నటి వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది. సో నిన్నటి వీడియోలో పూర్తిగా స్త్రీ పాత్రలకు సంబంధించి మాత్రమే నేను మీకు వీడియోస్ ఇవ్వడం జరిగింది. మొత్తం 80 బిట్స్ ఉంటాయి. 80 బిట్స్ ముఖ్యమే, కానీ దానికంటే ముందు నేను ప్రతి ఒక్క స్త్రీ పాత్రకు సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ అని కూడా నేను మీకు అందివ్వడం జరిగింది. సో ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి మీరు వాటిని వెళ్ళి వాచ్ చేయండి. తర్వాత పాండవులు అరణ్యవాసంలో ఎవరెవరిని దర్శించారు? అగస్త్యుడు, లోమసుడు, మార్కండేయుడు, వ్యాసుడు. అగస్త్య మహర్షి ఏ పర్వతంలో నివసించాడు? మలయ పర్వతం, దక్షిణ భారతదేశంలో ఉంటుంది అది. తర్వాత లాస్ట్ 10 బిట్స్ ఇవి. వశిష్ఠుడు ఎవరి రాజగురు? ఆన్సర్ వచ్చి మనకు ఇక్ష్వాకు వంశ రాజుల రాజగురు. నారద మహర్షి పాత్ర ఏమిటి మహాభారతంలో? సద్గురువుగా సలహా ఇచ్చే
ఒక దివ్య ఋషి. ఆ బ్రహ్మదేవుడు ఎక్కడ ప్రస్తావించబడ్డాడో సృష్టి, అవతార, ఆరంభ వృత్తాంతాల్లో. యుధిష్ఠిరుడు యముని సాక్షాత్కారాన్ని ఎక్కడ పొందాడు? వనపర్వంలో ధర్మదేవుడిగా. తర్వాత పాండవులు అరణ్యంలో ఎవరిని కలిశారు? లోమస మహర్షి, వ్యాసుడు, హనుమంతుడు. భీముడు హనుమంతుడిని ఎక్కడ చూశాడు? గంధమాదన పర్వత మార్గంలో. అప్పుడే భీముడికి ఉన్న గర్వం అన్ని, అహంకారం అన్ని, గర్వం అని అన్ని అవన్నీ కూడా పూర్తిగా అణిచివేయబడుతుందనమాట. సో, అంటే హనుమంతుడు ఆ యొక్క మార్గంలో పూర్తిగా పడుకొని ఉంటాడు. అయితే ఏ ఒ వ ఇతను భీముడు వెళ్ళి ఒక వృద్ధ కోతి పకరా అని చెప్పి అంటున్నప్పుడు, ఆయన ఒక అక్కడున్న వృద్ధ కోతి రూపంలో ఉన్న హనుమంతుడు ఏమని చెప్తాడంటే, ఈ న్ న్ అంటే నన్ను నువ్వెలా ముట్టుకోలేవు గానీ, నా తోకని అలా పక్కకు జరుపు అంటాడనమాట. సో, ఆ తోకని పక్కకి జరపడానికి అసలు భీముడి వల్ల అవ్వదు. అంత ఇబ్బంది పడతాడు. అప్పుడు భీముడికి తెలిసొస్తది. ఆయనకున్న గర్వభంగం కలుగుతుందనమాట. సో, అంటే అంత అహంకారం ఉండకూడదు మనిషికి అని తెలుస్తుంది. సో, భీముడి విషయానికొస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు నేను చెప్పాను. హనుమంతుడు ఎవరి అవతారం? శివుని అవతారం. వాయువుతో జన్మించినవాడు. సువర్చల వాయువు. తర్వాత భీముడు ఏ దేవుని కుమారుడు? ఆన్సర్ వాయుదేవుడు. తర్వాత అర్జునుడు తపస్సు చేసినప్పుడు ఎవరు పరీక్షించారు? ఆన్సర్ పరమేశ్వరుడు కిరాత రూపంలో. పరమేశ్వరుడు అర్జునుడికి ఏ ఆయుధం ఇచ్చాడు? ఆన్సర్ పశుపతాస్త్రం. సో, ఇంతట్లో ఈ యొక్క ఋషులు, దేవతలు, ఆశ్రమాలకు ఈ థీమ్‌లో 40 క్వెషన్స్ అన్నది పూర్తయినాయి. సో, అండ్ రేపు మరొక థీమ్‌తో నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.